డిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కుంభరాశిలో రవి బుధులు, మరి మీనంలో శుక్రరాహువులు, కేతువు కన్యలో, ఆ తర్వాత గురుడు వృషభంలో, మిథునంలో మనకి కుజ గ్రహాలు ఉన్నాయి. వీటి కారణంగా మనకి ఏమవుతాయండి అని అంటే, ఈ యొక్క వృశ్చిక రాశి వారందరికీ కూడా కొత్త కొత్త పరిచయాలు మీకు ఏర్పడతాయి. ప్రేమల్లో పడిపోతారు, పాత లవర్స్ని వదిలేస్తారు, కొత్త లవర్స్ని పట్టుకుంటారు. అసలే మనకి దోషాలు ఉన్నాయి. అర్ధాష్టమ శని జరుగుతున్నా మీకు వృశ్చిక రాశి వారికి. పంచమ రాహు నడుస్తున్నాడు. ఈ వీటితోడు మీరు ఏం చేస్తున్నారు, వాటి ప్రభావాల వల్ల అమ్మ మీరు ఎవరితో ఫోన్లు మాట్లాడద్దండి అని మీ తల్లిదండ్రులు చెప్పినా, మీ గురువులు, మీ వెల్విషర్స్ చెప్పినా మీరు వినరు, మాట్లాడుతూ ఉంటారు. వెళ్ళడం, వాళ్ళతో వ్యవహారాలు పెట్టుకోవడం, తర్వాత లాస్ అయిన తర్వాత అప్పుడు బాధపడినా ఇంకేం ప్రయోజనం ఉండదమ్మా ఈ వృశ్చిక రాశి వారు. అలాగే వ్యాపారాలు, కొత్త కొత్త వ్యాపారాలు మనం పెట్టుబడులు పెడదాము, షేర్స్లో మీకు ఇన్ని వచ్చేస్తున్నాయి అన్ని వచ్చేస్తున్నాయి అని చెప్పేసి కొత్త కొత్త కంపెనీలు ఆడవాళ్ళు వచ్చేస్తారమ్మా. మగవాళ్ళు పాపం ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఆడవాళ్ళు చెప్తున్నారు కదా అని మొహమాటానికి కనుక వెళితే ఆ గుండె గీసేసుకొని లాస్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళ వైపు కూడా మీరు చూడద్దు. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృశ్చిక రాశి వారు బ్రహ్మాండంగా చదువుతున్నారు, మంచి మార్కులు వస్తున్నాయి, విదేశాల్లో మీకు సీట్లు వస్తాయి, కోర్సులు కూడా మీరు కోరుకున్న సీట్లు రావడానికి అవకాశం ఉన్నాయి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మంచి మంచి హాస్టల్స్లో మిమ్మల్ని వేసి చదివిస్తున్నారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు పాపం అమాయకత్వంగా కొంతమంది ఉంటే, బేవరసగాళ్ళలాగా కొంతమంది ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళు పెద్దవాళ్ళకి మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, జ్యేష్ఠారుల మాట వినకుండా, పెద్దవాళ్ళ వయసులో పెద్దవాళ్ళ మాటలు వినకుండా, అవసరమైతే తల్లిదండ్రులని వాళ్ళని కొట్టేయడానికి కూడా రెడీ అయిపోయినటువంటి వాళ్ళు ఈ రాశిలో ఉన్నారనమాట. ఈ నెలలో శుక్రుడు రాహుతో ఉన్నాడు కాబట్టి పెళ్ళాన్ని సపోర్ట్ చేస్తూ తల్లిదండ్రులను చితకబాదేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వృశ్చిక రాశి తల్లిదండ్రులు మీరు అస్సలు ఇంటర్ఫేర్ కావద్దు. మూడు పిల్లల గొడవలు, మా అబ్బాయే కదా అని అసలు అధిక ప్రేమతో వెళ్ళొద్దు. వెళితే మాత్రం తన్నులు తినడం ఖాయం మీరు. కాబట్టి ఈ యొక్క మహిళలు అనేటటువంటి వాళ్ళు చాలా హుషారైపోతారు ఈ వృశ్చిక రాశిలో. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, ఎవరు చెప్పిన మాట వినరు వీళ్ళు. కాబట్టి ఈ యొక్క కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వాటికి ఏమీ ప్రాబ్లం లేదు. అండ్ లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మీకు విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బాగుంటాయి. ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి ఫారిన్ చైనా ప్రొడక్ట్స్, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి. మరి మనం పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి శివరాత్రి 26వ తేదీన వచ్చిందండి. అందువల్ల మీరు ఏం చేయాలా, ఒక ఇంట్లోనే చక్కగా ఓం నమ శివాయ అంటూ ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చు. శివుడికి మారేడాకుతో ఓం నమ శివాయ అంటూ చేసుకోండి. ఆ రోజున శివాలయానికి వెళ్ళండి. కానీ ఫుల్ రష్ ఉన్న దేవాలయానికి ఎందుకమ్మా వెళ్ళడం, పక్కన విష్ణుమూర్తి దేవాలయాలు ఖాళీగా ఉన్నాయి కదా. విష్ణుమూర్తి శివుడు ఇద్దరు ఒకటే. విష్ణుమూర్తి ఖాళీగా ఉన్నాడు కాబట్టి మీకు బ్రహ్మాండమైనటువంటి వరాలు ఇస్తాడు ఆయన. ఆ రోజు విష్ణు దేవాలయానికి వెళ్ళండి. చక్కగా వెళ్ళి ఈ యొక్క వికలాంగుల్ని వెళ్ళని తొక్కడం ఆపేసేయండి. రావి చెట్టుకి శివరాత్రి సందర్భంగా రావి చెట్టుకి నీళ్లు పోయండి. 108 ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.